తెలంగాణకు సరిహద్దు ప్రాంతంలో ఉన్నటువంటి భద్రాచలం ఏదైతే జిల్లా నుంచి వాస్తవంగా ఈరోజు ఒక వ్యక్తి అయితే ప్రజాభవన్కి అయితే వచ్చిండు. వాస్తవంగా ఆయన చాలా ఆవేదనతో ఈరోజు అయితే ప్రజాభవన్కి అయితే చేరుకున్నాడు. ఒకసారి మరి ఆయన ఇక్కడికి ఎందుకు వచ్చిండు, రావాల్సి ఎందుకు వచ్చింది అనే అంశాల గురించి ఒకసారి మాట్లాడడం. ఆయన చూడవచ్చు విజువల్స్లో కూడా కంప్లీట్గా హెడ్ కూడా మొత్తం ఇంజూరీ అయినట్టు కూడా ఇక్కడ మనకు కనబడుతుంది. ఆయన 14 సంవత్సరాల కాలం కూడా గవర్నమెంట్లో కూడా ఆయన సేవలు అందించినట్టు కూడా చెప్తున్నాడు. రెవెన్యూ శాఖలో ముఖ్యంగా రెవెన్యూ శాఖలకు సంబంధించి ఆయన రోజువారీ ఏదైతే పనిలో భాగంగా వెళ్తుంటే యాక్సిడెంట్ అయినట్టు కూడా ఆయన చెప్తున్నారు. పూర్తి మొత్తంలో ఆయన హెడ్ కూడా ఇంజూరీ అయినట్టు ఇక్కడ చూడొచ్చు. ఎక్కడి నుంచి వచ్చారు, మీ పేరేం పేరు, అసలు ఎట్లా యాక్సిడెంట్ అయింది? నాది ఎర్రగుంట సార్, పెద్దిరెడ్డిగూడెం అనపరెడ్డిపల్లి మండలం సార్. నేను మన రెవెన్యూలో పనిచేస్తాను సార్, బిఆర్ఓ కింద. నేను పానీ మూటలు తీసుకొస్తుంటే రంగాపురం దగ్గర జరిగింది సార్ యాక్సిడెంట్ నాకు. అయితే అప్పుడు 3 చనిపోయాడు, తీసుకెళ్ళండి ఖమ్మం కొత్తగూడెం 3 హాస్పిటల్లో తిప్పితే సార్ చచ్చిపోయాడు, తీసుకుపోండి అని చెప్పి అన్నారు సార్. అన్నాక మా మేడం గారు, మాలతీదేవి మేడం గారు, ఎంఆర్ఓ గారు ఖమ్మం మమతా హాస్పిటల్లో జాయిన్ చేయించి అందరు రైతులు నన్ను ఆదుకున్నారు సార్. ఇంటికి ఎంత పోగేసి నన్ను జాయిన్ చేయించారు సార్. తర్వాత ఆపరేషన్ అయ్యాక మళ్ళీ తర్వాత నాకు ఆత్మ నాలో ఎన్ని రోజులకు వచ్చిందో సార్ తెలియదు సార్ నాకు. తర్వాత మళ్ళీ ఆపరేషన్ చేశా సార్. చేశాక 3 సార్లు సిమెంట్ వేసా సార్. సిమెంట్ వేసాక అదంతరికి అదే బయటకు వచ్చింది సార్. అప్పుడు ఎలక్షన్ సర్వే అప్పుడు బుక్ తీసుకొచ్చి అప్పచెప్పేసా వీళ్ళకి, ఎంఆర్ఓ వాళ్ళకి అప్పచెప్పాక తర్వాత మళ్ళీ తలలో ఇన్ఫెక్షన్ అయింది సార్. కడుపులో ఇన్ఫెక్షన్ అయ్యాక మళ్ళీ జాయిన్ చేయాలి, ఆపరేషన్ చేయాలని అన్నారు సార్. అన్నాక లాస్ట్కి మేము ఇది లాస్ట్ అని పైన 5వ సారి చేయటం, ఇక మా వల్ల కాదు, నువ్వు చచ్చిపోతావు, బతకవరు అన్నారు సార్. ఆలోచించబాకు, టెన్షన్ తీసుకోవద్దు, నువ్వు ఆలోచించి టెన్షన్ తీసుకొని మేమేం చేయలేము అన్నా సార్. ఎన్నిసార్లు అయింది మీ సర్జరీ? నా సర్జరీ 4 సార్లు అయింది సార్. ఇది 5వ సారి ప్లాస్టిక్ తీశారు సార్ తలలో. ప్లాస్టిక్ ఉంది సార్. ఎంత ఖర్చు వచ్చింది మొత్తం మీకు? మాకు అయింది సార్ 3-4 లక్షలు అయింది సార్. అంటే ప్రభుత్వం నుంచి ఏమైనా ఖర్చులు పెట్టుకున్నారు? ఎందుకంటే విధిలో భాగంగానే మీరు యాక్సిడెంట్ గురయ్యారు కదా. రైతులు ఆదుకున్నారు సార్ నన్ను. ప్రభుత్వం నుండి ఏ సహాయం, ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా రాలేదు? రూపాయి కూడా రాలేదు సార్. అంటే మిమ్మల్ని పంపించినటువంటి ఎవరైతే ఎంఆర్ఓ కావచ్చు, ఆర్డీఓ కావచ్చు, వాళ్ళు ఏమన్నా ఆదుకునే ప్రయత్నం చేశారు సార్. వాళ్ళు రైతులకు చెప్పి ఫోన్ చేసి ఆదుకున్నారు సార్ నన్ను. సార్ ఎన్ని రోజులు అవుతుంది మీకు యాక్సిడెంట్ అయ్యి? అవుతుంది సార్, 4-5 సంవత్సరాలు అవుతుంది. 4-5 సంవత్సరాలు. అంటే ప్రభుత్వం సంబంధించి మరి అధికారుల దగ్గర, కలెక్టర్ దగ్గర కావచ్చు, ఆర్డీఓ దగ్గరికి వెళ్ళిరా మీరు? వెళ్ళాం సార్. వెళ్తే ఆర్డీఓ గారు ఏమన్నారంటే ఎంఆర్ఓ గారికి లెటర్ ఇచ్చారు సార్. ఎంఆర్ఓ గారు నువ్వు అక్కడ నుండి లెటర్ తెచ్చుకొని నేను జాయిన్ చేసుకుంటా అన్నా సార్. నేను తిరిగి నాకు ఇక నేను ఏం చేయలేక బాగా చెప్పుకుంటున్నాను సార్. అది ఇప్పుడు చావాలా బతకాలి అర్థం కావట్లేదు సార్. నా పరిస్థితి బాగలేదు సార్. నేను ఏం చేయాలి అర్థం కావట్లేదు. చుట్టూ అవుట్, నేను అవుట్ అయిపోయా సార్. నన్ను ఎవరు కూలికి పిలవరు కదా సార్. మీరు నా అందరూ దయించి నాకు ఎంఆర్ ఆఫీసులో అటువంటి ఖాళీ ఉంది, అది నాకు ఇస్తానని మనస్ఫూర్తిగా సీఎం రేవంత్ రెడ్డి సార్ని మరీ వేడుకుంటున్నాను సార్. అది సార్. ఏం పని చేస్తుండే అప్పుడు మీరు? నేను అందులో బీఆర్ఐగా పనిచేసా సార్. అందులోనే బీఆర్ఓ కింద బీఆర్ఐగా పనిచేసా సార్. అక్కడ బీఆర్ఐ లేడు సార్. నేను నన్ను పెట్టుకున్నా సార్. బీఆర్ఓ కింద పని చేసుకుంటూ నన్ను పెట్టుకున్నా సార్. శాలరీ ఇంత 8,000. ఇప్పుడు దాదాపు 15 సంవత్సరాలు బట్టి చేస్తూనే ఉన్నా సార్. 14 సంవత్సరాలు పని చేసినప్పుడు మరి మీరు ఫిట్ అయ్యారు, ఇప్పుడు వెళ్తే ఏమంటున్నారు? ఇప్పుడు ఏమంటలేదు సార్. నువ్వు లెటర్ తెచ్చుకొని నేను జాయిన్ చేసుకుంటా, ఇందులోనే దెబ్బ తగ్గిందా అంటున్నా సార్. నేను ఆర్డీఓ గారికి లెటర్ పెట్టా సార్. నేను ఆర్డీఓ గారు లెటర్ ఇచ్చారు. ఎంఆర్ఓ గారు ఏం చేద్దామంటే నేను రాసి పంపిస్తాను పైకి అంటున్నా సార్. అది లేట్ అవుతుంది కదా సార్ ఉన్న కొందికి. ఏమంటున్నారు మరి? ఇంట్లో ఎట్లా గడుస్తుంది? గడుతుందంటే సార్ నేను ఏం చేయాలి సార్ అర్థం కావట్లేదు సార్. అది ఇక మేము ఇక ఇంట్లో ఇక ఏమి చేయలేకపోతున్నా సార్. నేను కూలికి వెళ్ళేటోని కానీ నన్ను ఎవరు కూలికి పిలవరు కదా సార్. ఇట్టుంటే ఎవరు పిలుస్తారు సార్? ఇక సార్లే ఆదుకోవాలి సార్. మా ఎంఆర్ఓ గారు, ఆర్ఐ గారు వాళ్ళందరికీ తెలుసు సార్ నా గురించి ఇందులోనే తగిందని. అంటే ప్రభుత్వాన్ని ఏ విధంగా ఆదుకోవాలని మీరు కోరుతున్నారు? నాకు అటెండర్ జాబ్ ఇవ్వాలని కోరుకుంటున్నాను సార్. అది రెవెన్యూ వ్యవస్థ మూలంగా నాది సగం పోయింది కదా సార్. తల వాళ్ళ రికార్డులు వాళ్ళ పానీ మూటలు తీసుకొస్తుంటే నాది అయింది కదా సార్. వాళ్ళకి తెలుసు, ప్రతి ఒక్క ఆర్డీఓకి, కలెక్టర్కి, ఎంఆర్ఓ అందరికీ తెలుసు సార్. వాళ్ళందరూ నన్ను సహకరిస్తారని, మనస్ఫూర్తిగా అటెండర్ పోస్ట్ ఇస్తారని కోరుకుంటూ. మరి అధికారులు అందరికీ తెలుసు కదా, వాళ్ళు ఏమన్నా పై స్థాయిగా అధికారులకు మీ దృష్టిని తీసుకుపోయే ప్రయత్నం చేస్తలేరా? అసలు ఎవరు సార్ పట్టించుకోవట్లేదు సార్. కలెక్టర్ గారు అడిగితేనే, మన జిల్లా కలెక్టర్ గారిని అడిగితేనే నేను ఎంక్వైరీ చేస్తా అది ఇది అన్నా సార్. ఎంక్వైరీ చేశారు తెలియదు సార్ ఇంతవరకు. మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళాక ఆయన దగ్గరికి ఎందుకని అనగానే నేను మళ్ళీ ఆర్డీఓ గారి దగ్గరికి వెళ్ళా సార్. ఆర్డీఓ సార్ లెటర్ రాసి ఇచ్చారు ఆ ఎంఆర్ఓ గారికి. ఎంఆర్ఓ గారు నేను ఎంక్వైరీ పైకి రాసి పంపిస్తాలే
బీఆర్ఓలు వచ్చాక బీఆర్ఓలతో పాటు జాయిన్ అవుతులే అంటున్నారు సార్. ఇంకా వాళ్ళు ఎప్పుడు వస్తారు సార్, ఎప్పుడు జాయిన్ అవుతారు, నేను ఎప్పుడు ఎట్ట బతకాలి సార్, నాకు ఇద్దరు చిన్నపిల్లలు సార్, ఇప్పుడు నేను చావాలా బతకాలి అర్థం కావట్లేదు సార్. ఎంతమంది పిల్లలు? ఇద్దరు పిల్లలు సార్, ఏం చదువుకుంటున్నారు? ఒకళ్ళు 4, ఒకళ్ళు 4, 5 చదువుతున్నారు సార్, ఒకళ్ళు 6 ఎంత చదువుతున్నారు. జీతం వస్తుండే అప్పుడు మీకు? అప్పుడు నాకు 9,000 ఇచ్చేటోళ్ళు సార్. ఇప్పుడు ఎట్లా ఎట్లా మరి కుటుంబాలు అంటే సార్ ఇక నేను ఏం చేయలేక ఇక కలువ గంజి దాక్కుంటుంటున్నాం సార్ మేము. ఇప్పుడు నన్ను ఎవరు కూలికి పిలిచేటోళ్ళు ఎవరు లేరు సార్. వాళ్ళ మూలంగా రెవెన్యూ వ్యవస్థ మూలంగా నా సగం మంది చచ్చిపోయినాడు, బతికొచ్చా సార్ నేను. మరి నాకు ఆదుకోమని వచ్చా సార్ ఇక్కడికి. ఇప్పుడు ఖమ్మం అంటే మీ ఖమ్మం జిల్లా నుంచి 3 మంత్రులు ఉన్నారు. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కూడా అక్కడ నుంచే ఉన్నాడు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఉన్నాడు, తుమ్మల నాగేశ్వరరావు కూడా ఉన్నారు కదా. వాళ్ళని కలిసే ప్రయత్నం ఏమైనా చేసిరా మరి మీరు? నేను అటు వెళ్ళలేదు. ఎమ్మెల్యే గారు కలిసా సార్ నేను. ఎమ్మెల్యేగా మా జారి ఆదినారాయణ గారు అసరేపేట నియోజకవర్గం ఎమ్మెల్యే, ఆయన కలిసా సార్. అందరు రైతులు ఆయనతో మాట్లాడారు సార్. మాట్లాడి ఆయనకి ఇప్పియాలది చెప్పారు సార్. మా ఊరు రైతులు మొత్తం అందరూ ఆయన మాట్లాడారు సార్. ఆయన నేను చెప్తా అది కలెక్టర్తో కూడా మాట్లాడతా అన్నా సార్. అది సార్ ఇంకేం కాలేదు సార్. అది సార్ ఇక మా ఎంఆర్ఆర్ గారు నా అందరిని ధరించి ఆర్ఐ గారు ఎంఆర్ఆర్ గారు నాకు అటెండర్ పోస్ట్ ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి సార్ని కూడా మరీ వేరుకుంటున్నా సార్. రెవెన్యూ మూలంగా నా తల సగం పోయింది కాబట్టి నాకు అది ఇవ్వాలని కోరుకుంటూ. మీరు డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ని కలిసినప్పుడు ఆయన కూడా స్కూల్లో తీసుకోమని కూడా రాసి ఇచ్చిండు కదా. ఇచ్చారు సార్. ఇస్తే సార్ మేడం గారు ఏమన్నా అంటే రెవెన్యూ వ్యవస్థలోనే పోయింది కదా, దాంట్లోనే తీసుకోదు, ఖాళీగా ఉంది సార్. మా ఆఫీస్లో పని చేస్తున్నాను, ఇప్పుడు నుండి చేస్తాను కదా సార్, అటెండర్ ఖాళీగా ఉంది, అది నువ్వు తీసుకో, ఇందులో ఏం చేస్తావు చిన్న, మళ్ళీ ఇబ్బంది పడతావు అని మేడం గారు చెప్పారు. మేడం గారు ఏమన్నా అంటే మీ ఎంఆర్ఆర్ గారితో పెద్ద ఊళ్ళో రైతులను తీసుకెళ్ళి మాట్లాడిపించి జాయిన్ చేయించుకుంటాను నిన్నే, మరి వాళ్ళ మూలంగా నీ తల పోయింది, చచ్చిపోయేటోడు బతికినవు కదా, ఎవరి మూలంగా కాదు వాళ్ళ మూలంగా పోయింది, పానీ రికార్డులు మొత్తం తీసుకెళ్ళేటప్పుడు రంగాపురం దగ్గర అయింది అది, మరి వాళ్ళకి తెలుసు కదా, మరి వాళ్ళు నిన్ను ఎందుకు ఇబ్బంది పెడుతున్నానని అడిగారు సార్ మేడం గారు. అయితే మేడం గారు ఏమన్నా నువ్వు ఊళ్ళో రైతులు తీసుకుపోయి ఎంఆర్ఆర్ గారితో మాట్లాడిపించి జాయిన్ చేయించుకుంటారు అని చెప్పారు సార్. ఇప్పుడు మీరు చేసినటువంటి పోస్ట్ ఖాళీగానే ఉన్నది, ఎవరన్నా ఫిల్అప్ చేసి? ఖాళీగా ఉంది సార్, నేనే చేస్తాను సార్, ఖాళీగానే ఉంది, నేనే చేస్తాను, అది గవర్నమెంట్ ఇవ్వాలని కోరుకుంటున్నా సార్. ఇప్పుడు ఇంతకుముందు మీరు 14 ఏళ్ళు పనిచేసినా అని చెప్తున్నారు కదా, అవన్నీ ఇప్పుడు అవగాహన ఉన్న సర్వే నెంబర్లు కావచ్చు, ప్రభుత్వ భూములు కావచ్చు, మొత్తం తెలుసు నాకు. పట్టా సర్వే నెంబర్లు, ప్రభుత్వ భూమి నెంబర్లు, 1B నెంబర్లు అన్నీ తెలుసు సార్, పూర్తి A to Z మొత్తం తెలుసు సార్ నాకు. పానీలు గీనీలు మన అన్ని రేటు రికార్డు మనకి తెలుసు సార్. ఇక్కడ నుండే చెప్తాను నేను, చూడకుండా అని చెప్పగలను సార్. అది ఏం చెప్తారు చివరిగా ప్రభుత్వానికి? ప్రభుత్వానికి ఏం చెప్పట్లేదు సార్. ప్రభుత్వానికి నా అందు దయించి నేను వికలాంగుని అయినా కాబట్టి నాకు అటెండర్ పోస్ట్ ఖాళీ ఉంది కాబట్టి అటెండర్ పోస్ట్ నాకు ఇవ్వాలని మనస్ఫూర్తిగా సీఎం రేవంత్ రెడ్డి సార్ని మరీ వేరుకుంటూ తీసుకున్నాను. ఎంత దూరం వస్తుంది మీ ఊరు ఇక్కడ నుంచి హైదరాబాద్కి? సార్ ఇది ఉంటుంది సార్ 250 కిలోమీటర్లు, 250 ఎక్కడికి మన అక్కడ నుండి రావడానికి ఎక్కడికి 1000 రూపాయలు అయిపోయి 1100 అయిపోయినాయి సార్. ఒక్కడికే సార్, ఇద్దరికి మా పిల్లగాడికి నాకు సార్ 1100 అయిపోయినాయి సార్. ఇప్పుడే ఫస్ట్ సార్ రావడం స్టార్ట్.